హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్ లెర్నింగ్ న్యూ థింగ్స్. మనం ఈరోజు కొత్త నోటిఫికేషన్ తోటి మీ ముందర అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం తప్పకుండా చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు ముందుకి రావడం జరుగుతుంది. ఈరోజు అయితే నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ నుంచి మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. టోటల్ 85 పోస్ట్ అయితే ఉన్నాయి. ఇవి మొత్తం ఎగ్జామ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం మనకి డిసెంబర్ 23 నుంచి అయితే మొదలైంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి జనవరి 12 దాకా అయితే ఉంది. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ మనకైతే 23 డిసెంబర్ నుంచి 12 జనవరి దాకా అయితే ఉంది. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో ఉంటుంది. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ కమెంట్స్ ఫ్రమ్ మనకి అరౌండ్ 10 రోజుల ముందరైతే మనకి కాల్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఆన్లైన్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి అయితే డేట్ విల్ బి ఇంటిమేటెడ్ టు ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్. వాళ్ళకైతే మనకి మెసేజ్ త్రూ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. టోటల్ మనకి పోస్టులు అయితే 85 పోస్టులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మనకి పోస్టులు హిందీ కోసం ఉంది, ఒక వేకెన్సీ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ హిందీ కోసం అయితే మనకి ఒక పోస్ట్ అయితే ఉంది. జనరల్ అయితే 16 ఉన్నాయి. దీంట్లో గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. వారు 60% మార్క్స్ ఉన్నవారు జనరల్, ఓబీసీ వారికి 60% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకి అయితే 55 మార్కులు ఉంటే సరిపోద్ది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎంబీఏ చేసిన వారికి ప్రిఫరబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నీకు స్టాటిస్టిక్స్కి నోటిఫికేషన్ దాంట్లోనే ఉంది జాబ్. 6 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ 60% మార్క్స్ జనరల్ అండ్ ఓబీసీ కొరకు కావాలి. ఎస్సీ ఎస్టీలకి అయితే 55 మార్క్స్ ఉంటే సరిపోతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వారు కూడా ఎలిజిబులే. ఎకనామిక్స్కి 2 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్ నేను ఎకనామిక్స్ అండ్ ఎకనామికల్ చదివి ఉండాలి. 60 మార్కులు అయితే 16% మార్కులు ఉండాలి. జనరల్ ఓబీసీ వారికి 55 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వారికి ఉంటే సరిపోతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాడు ఎలిజిబుల్. లీగల్కి అయితే 7 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా చదివిన వారికి ఈ పోస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనకి హెచ్ఆర్ పోస్టులకి మనకి 6 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. వీరు 60% మార్క్స్, జనరల్ ఓబీసీ వారు అయితే 60 మార్కులు ఉండాలి. 55 మార్క్స్ ఎస్సీ ఎస్టీ వారు అయితే సరిపోతుంది. తర్వాత మనకి ఇంజనీరింగ్ మనకు టోటల్ 11 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో సివిల్ 2, ఏరోనాటికల్ 2, మెరైన్ 1, అలాగే వివిధ భాగాల్లో మనకి ఇంజనీరింగ్ చేసిన వారు టోటల్ 11 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో బ్యాచిలర్ డిగ్రీ చదివి బీటెక్ చదివిన వారు అయితే దీనికి ఎలిజిబుల్. ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. దీంట్లో కూడా మనకి 60 మార్క్స్ అయితే రావాలి బీటెక్లో. జనరల్ ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీలకి అయితే మీకు 50 మార్క్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఐటీ సంబంధించి జాబులు కూడా ఇవ్వడం అయితే జరిగింది. 9 ఉన్నాయి ఐటీ కోసం. బీఈ సిఎస్సి చదివిన వారు, బీఈ ఐటీ చదివిన వారు, ఇలా మొత్తం వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఐటీకి సంబంధించిన వారు బీఈ సిఎస్సి, బీఈ ఐటీ, బీఈ ఈసీఏ ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తారో వారు మొత్తం 9 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో యాక్చువరీలో 4 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. వారు అయితే గ్రాడ్యుయేషన్ చదివి మ్యాథ్స్ ఉండాలి. స్టాటిస్టిక్స్ ఉన్నవారు అయితే 65 మార్క్స్ ఉన్నవారు జనరల్లోను, ఓబీసీలో అయితే 60 మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీలకి అయితే 50 మార్క్స్ ఉండాలని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇన్సూరెన్స్లో మొత్తం 17 వేకెన్సీస్ ఉన్నాయి. వీరు 60 మార్కులు, గ్రాడ్యుయేషన్లో 60 మార్క్స్ ఉండాలి. తర్వాత ఓబీసీ జనరల్ వారు కావాలి. ఎస్సీ ఎస్టీలకి 50 మార్క్స్, 55 మార్క్స్ ఉంటే సరిపోతుంది. దీంట్లో ఎంబీబీఎస్ చదివిన వారికి కూడా మనకి 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఎంబీబీఎస్ చదివిన వారు, దీంట్లో ఎంబీబీఎస్ చదివిన వారికి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎంబీబీఎస్ 60 మార్క్స్ ఉండాలి వారికి. తర్వాత హైడ్రాలజిస్ట్ 1 వేకెన్సీ, జియోగ్రఫిస్ట్ 1 వేకెన్సీ, అగ్రికల్చర్ సైన్స్కి 1 వేకెన్సీ, న్యాచురల్ సైన్స్కి 1 వేకెన్సీ,
అలాగా బీఎస్సీ చదివి ఉన్న వారికి దీంట్లో సేమ్ అందరికీ ఒకే విధంగా బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వారు న్యాచురల్ అండ్ సైన్స్ ఆఫ్ మ్యాక్సిమం 60 మార్క్స్ అయితే ఉండాలి. టోటల్ మనకి ఇవ్వడం అయితే జరిగింది 85 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సాఫ్ట్వేర్ డెవలపర్కి అయితే C++, సి అవడం, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటివ్గా అయితే ఐఎస్ఓస్ కమాండ్స్, సిస్కోస్ కమాండ్స్ ఇది రావాల్సి వస్తుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసరు, వివిధ విధాలుగా ఇవ్వడం అయితే జరిగింది మనకి నోటిఫికేషన్. రిజర్వ్ ఫర్ వేకెన్సీ ఎవరెవరికి ఎన్నెన్ని రిజర్వ్గా ఉన్నాయంటే 85 వేకెన్సీలు, జనరల్గా 35 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ వారికి 12, ఎస్టీ వారికి 6, ఓబీసీ వారికి 26, ఈడబ్ల్యూఎస్కి 6, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 3 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 85 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అవి ఇన్క్లూడింగ్ చేసుకుని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి బ్యాక్లాగ్స్ అయితే 1, 2, 8 ఉన్న అన్నీ ఇంక్లూడింగ్ కలుపుకొని 85 అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏజ్ ఎలా ఉండాలంటే 21 ఇయర్స్ మనకి ఏజ్ 1/10/2023 లోపు 20 ఇయర్స్ నుండి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్ అంటే 30 + 5 मतलब 35. ఎస్సీలకి ఎస్టీలకి 35 ఇయర్స్. ఓబీసీలకి అయితే 30 + 3 అయితే 33 ఉంటే ఓబీసీలు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ డిజబుల్ వారికి అయితే 30 + 10 కలిపి 40 అయితే మనకి వారు 40 ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మనకి వారు యాక్చువల్ పీరియడ్ మొత్తం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్కి వారు మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. తర్వాత విడోస్, డైవర్స్, ఉమెన్, లీగల్లీ సపరేటెడ్ దేర్ హస్బెండ్స్ వారికి అయితే 30 + 9 ఇయర్స్, 39 ఇయర్స్ దాకా వారైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే మనకి పబ్లిక్ సెక్టర్ జనరల్లో ఇన్సూరెన్స్ కంపెనీలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి 80 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. 30 + 8, 38 ఇవ్వడం అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజమండ్రి, విజయవాడ. మీరు అస్సాంలో గౌహటిలో ఉన్నవారైతే గౌహటి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ నుంచి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లోను. తెలంగాణ వారైతే మనకి హైదరాబాద్లో అప్లై చేసుకోవచ్చు, ఆర్ కరీంనగర్లో. ఆంధ్ర వారు తెలంగాణ వారికి రెండు సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి రాజమండ్రి, విజయవాడ అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వారు అయితే హైదరాబాద్, కరీంనగర్ అప్లై చేసుకోవచ్చు. మీరు గౌహటిలో అస్సాంలో ఉన్నవారైతే గౌహటిలో అప్లై చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ ఎలాగా కండక్ట్ చేస్తారంటే వారు పార్ట్ ఏ, పార్ట్ బి 2 విధాలుగా కండక్ట్ చేస్తారు. ఒకటి పార్ట్ ఏలో హయ్యర్ ఆర్డర్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ ఉంటుంది. 40 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి. ఇవి ఆబ్జెక్టివ్ టైప్ ఇవ్వడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్లో. పార్ట్ బిలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అవి 20 మార్క్స్ ఉంటుంది. 20 మార్క్స్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్ ఎంఫసిస్ గ్రామర్ అండ్ వొకాబులరీ కోసం 25 మార్క్స్ వస్తాయి. 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి. తర్వాత దాంట్లోనే టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది 20 మార్క్స్కి. టెస్ట్ ఆఫ్ న్యాచురల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ లిటరసీ కోసం 15 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది 15 మార్క్స్. పార్ట్ సి డిస్క్రిప్టివ్ ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఎస్ఐ ప్రెసిస్ అండ్ కంప్రహెన్సెస్ దాంట్లో 30 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి టోటల్ 3 మార్క్స్, మొత్తం 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 123 మార్క్స్కి మనకి అయితే వారు పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 150 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు ఇవ్వడం మాత్రం 123 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ హిందీ ఆఫీసర్కి అయితే
పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి కింద 3 విధాలుగా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ ప్రొఫెషన్స్ నాలెడ్జ్ టెస్ట్ ఇన్ రిలివెంట్ డిసిప్లిన్ కోసం 40 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40. ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 20 మార్క్స్ పార్ట్ బిలో 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. టెస్ట్ ఆఫ్ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. పార్ట్ సి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ ఎస్ఐ ప్రేసి అండ్ కంప్రహెన్సెస్ హిందీ ఇంగ్లీష్ గ్రామర్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ ది ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్ ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. 5 క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. టోటల్ మనకి క్వాలిఫికేషన్ అవర్స్ వస్తుంది. ఈ ఎగ్జామ్లో 60% మార్కులతో క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వారు ఓబీసీ వారు అయితే 60%తో జనరల్ ఓబీసీ వారు 60% వస్తే వారు క్వాలిఫైయింగ్ ఇస్తారు. వారు 50 మార్క్స్ వస్తే ఎస్సీ ఎస్టీలకి క్వాలిఫైయింగ్ ఉంటుంది. కట్ ఆఫ్ కూడా తీయొచ్చు. అది తర్వాత బోర్డు అయితే డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి తర్వాత మనకి ఐడెంటిటీ ఆఫ్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వారికి మొత్తం ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మనకి ప్రింట్అవుట్ పట్టుకెళ్ళాలి, ఏం పట్టుకెళ్ళాలి, అడ్రస్ ప్రూఫ్ మనకి వెరిఫికేషన్ అప్పుడే చేస్తారు. ఎస్ఎస్సికి సంబంధించి వెరిఫికేషన్ అప్పుడే చేస్తారు. మీ ఐడి ఫోటో ఐడీలు అన్నీ అప్పుడే చూస్తారు. మార్క్ లిస్టులు 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ అన్నీ అప్పుడే చూస్తారు. జీపీఏ ఏ విధంగా ఉంది, ఓజీపీఏ ఏ విధంగా ఉంది అనేసి చూడడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇంటర్వ్యూ టైమే మీకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారు అది మనకి తహసీల్దార్ నుంచి కానీ సబ్ డివిజన్ ఆఫీస్ నుంచి కానీ మాత్రం మీకు తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఇది ఒకసారి మొత్తం నోటిఫికేషన్ కోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా ఉంటుందంటే దీనికి మనకి 1000 రూపాయలు ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఎవరికి ఉంటుందంటే వీరికి జనరల్ ఓబీసీ వారికి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి పీహెచ్ క్యాండిడేట్ मतलब फिजिकली హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఉండదు. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం అయితే ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. ఎంప్లాయీస్ ఇన్ జిఐఎస్ జిఐపిఎస్ఏ మెంబర్ కంపెనీస్కి అయితే మనకి ఉండదు. డిమాండ్ డ్రాఫ్ట్ కానీ మనీ ఆర్డర్ కానీ పోస్టల్ ఆర్డర్ కానీ అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్తుంది. డిమాండ్ డ్రాఫ్ట్ ఇలాంటివి మనకి వాళ్ళు యాక్సెప్ట్ కాదని చెప్తున్నారు, యాక్సెప్టబుల్ కాదని చెప్తున్నారు. ఇది మొత్తం తీసుకుని మీరు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ అయితే చదివి ఒకసారి అప్లై చేయవలసింది కోరుతున్నాను. మొత్తం ఏ విధంగా ఉంటుందంటే ఓకే, మనకి అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది. ఆన్లైన్లోకి వెళ్ళాలి. ఆన్లైన్లో అప్లికేషన్ అయితే మనకి స్వీకరించడం జరుగుతుంది. వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మెయిల్ ఐడి ఎస్ఎంఎస్ ద్వారా ఇవ్వడం అవుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అని చేసుకుంటూ మనకి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ని మనం అప్లోడ్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అడిగి పేమెంట్ మెథడ్ కూడా చేసుకుని పేమెంట్ ఓన్లీ మనకి ఏదో ఆన్లైన్లోనే పేమెంట్ జరుగుతుంది. ఆఫ్లైన్లో మీరు ఎటువంటి పేమెంట్లు కానీ అలాంటివి కానీ ఏమీ చేయకండి, ఎందుకంటే అవి మీ దగ్గరికి రావు. ఫోటోగ్రఫీ ఇమేజెస్ ఏ విధంగా ఉండాలి, మనకి 20 KB నుండి 50 KBలో మనకి సైజ్ అయితే ఉండాలి, మనకి ఏ విధంగా ఉండాలనేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మన సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి, థంబ్ ఇంప్రెస్ ఏ విధంగా ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏ విధంగా ఉండాలి, ఎన్ని కేబీలో ఉండాలి, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఏ విధంగా ఉండాలి, క్యాపిటల్ లెటర్లో రాయకూడదు, హ్యాండ్ రైటింగ్ని ఎప్పుడూను మనకి ఇవన్నీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు దీన్ని ఆన్లైన్లో అప్లై చేయండి. ఇదైతే మీరు అందరూ అనుకుంటున్నారు ఒకవేళ ఏంటిది 100% కాదేమో అనుకుంటారు. నేను ఒకసారి సైట్లోకి వెళ్ళి మీకైతే చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. మీరు అనుకుంటున్నారు కదా చాలామంది ఇది ఫేక్ చాలా వస్తున్నాయి కాబట్టి ఇదైతే జెన్యూన్ 100%. ఇదిగో నేను సైట్లోకి వెళ్ళాను. సైట్లో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ
నోటిఫికేషన్ ఎవరైతే రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 ఆఫీసర్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో కూడా దీంట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఇది అంతా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి లాస్ట్లో అయితే చెప్పడం జరుగుతుంది. జనరల్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మనకి 85 ఆఫీసర్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు గ్రాడ్యుయేషన్ చదివిన వారు అయితే కంపల్సరీ అండి, ఇలాంటి వదులుకోకండి. దీంట్లోకి వెళ్ళాలంటే మనకి వెబ్సైట్లో www.gicre.in వెళ్ళి మీరు ఇదైతే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లాస్ట్ డేట్ మనకి మరొకసారి చెప్తున్నాను మీకు. లాస్ట్ డేటు 12 జనవరి 12 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈలోగా మీరు దీన్ని అప్లై చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా లైక్ అయితే కంప్లీట్ చేయండి. ఒక 10 మంది మీకు వాట్సాప్ గ్రూప్లో అయితే పంపించండి. మీ వల్ల ఒకరు అయినా సరే ఎంప్లాయ్ అవుతారని, వాళ్ళు మీకు మీరు హెల్ప్ చేసిన విధంగా ఉంటుంది.